వెల్కమ్ టు గో ఆధార్ అండ్ న్యాచురల్స్. సో ఇక్కడ విషయం ఏంటి అంటే, మనకి చాలా సందర్భాల్లో స్టార్టింగ్లో పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు, బొకేస్ షాల్స్ తీసుకొచ్చే కన్నా వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ లేకపోతే ఆర్గానిక్ ఏవైనా సరే ఈటబుల్స్ అలాంటివి తీసుకొస్తే అవి అనాథాశ్రమాలకు లేకపోతే వృద్ధాశ్రమాలకు హాస్టల్స్కు పంపిస్తే కనీసం వాళ్ళు తినగలుగుతారు. బొకేస్ ఇవన్నీ వద్దు అని చెప్పారు. ఇప్పుడు విజయ్ గారు కూడా న్యూస్ చూశాను నేను, విజయ్ గారు కూడా బొకేస్ అలాంటివి ఏమీ వద్దు, సో ఆ డబ్బుతో మనం ముగ్గురు విద్యార్థులను స్టూడెంట్స్ని చదివించుకోవచ్చు అని చెప్పారు. ఎందుకంటే ఒక బొకే కాదు కదా, అక్కడ నేను చూస్తుంటాను ఏదైనా పొలిటికల్ పార్టీ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగితే పొలోమంటూ అందరూ కూడా బొకే షాల్వా పొలగొచ్చాం ఇలా ఇచ్చేస్తారు. దానికి ఈజీగా 1000 రూపీస్ అవుతుంది, 1000 పక్కాగా అవుతుంది. ఎందుకంటే పొలిటికల్గా కానీ లేకపోతే ఏదైనా గ్రాండ్ డిగ్నిటరీస్కి ఇవ్వాలి అంటే మనం మంచిగానే ఇవ్వాలి కదా. సో 1000 రూపీస్కి ఎన్ని వెజిటేబుల్స్, ఎన్ని ఫ్రూట్స్ వస్తాయి, ఎన్ని ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వస్తాయి, డ్రై ఫ్రూట్స్ చక్కగా ట్రేలో పెడతారు. సో అలాంటివి ఇవ్వమని మనం చాలా చోట్ల విన్నా. నేను మీరు విన్నారో లేదో నాకు తెలీదు. దయచేసి ఆ శాల్వాలు ఆ బొకేలు అవన్నీ కూడా ఇవ్వద్దని మనకి పెద్ద పెద్ద వాళ్ళే చెప్తున్నారు. సో మేబీ ఫస్ట్లో కొంచెం ఆడ్గా చూస్తారేమో, ఏంటి కూరగాయలు తీసుకొచ్చి, కూరగాయలు అంటే ఇలా పట్టుకెళ్ళడం కాదు, చక్కగా డెకరేటివ్గా పెట్టి దానిపైన ఫ్లవర్ డెకరేషన్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది, చాలా హైజీనిక్గా న్యాచురల్గా ఉంటుంది. యు ఆర్ ద ఇన్స్పిరేషన్ టు సో మెనీ పీపుల్ కదా. ఇప్పుడే నేను విజయ్ గారిది చూశాను అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఇంతకుముందు చెప్పారు. అలాగే చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు బుకేస్ వద్దండి ఇవన్నీ వద్దు అన్నారు. దానికి బదులు మంచి ఆర్గానిక్ వెజిటేబుల్స్ అని లేకపోతే ఆర్గానిక్ ప్రొడక్ట్స్, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ మై ప్రొడక్ట్, జస్ట్ ఐఎమ్ గివింగ్ అవేర్నెస్ అబౌట్ to reduce wastage ante. It will be useful to so many students and so many old age people. That's it. So దయచేసి check your food whether you are eating natural or chemical food. ఓకే, మీ ఫుడ్ని మీరు చెక్ చేసుకోండి. ప్యాకెట్స్ కొనేయడం, వేసేయడం, కలర్స్ వేసేయడం ఇవన్నీ కాదు, మ్యాక్సిమం హోమ్మేడ్ చేసుకోండి. పాసిబిలిటీ లేకపోతే ప్యూర్గా ఆర్గానిక్ ఐటమ్స్ ఏవైతే సెండ్ చేస్తున్నారో వాళ్ళ దగ్గర తీసుకోండి. నా దగ్గర మిల్లెట్స్ కూడా దొరుకుతాయండి, రీసెంట్గానే యాడ్ చేశాను. సామలు, కొర్రలు, సజ్జలు, రాగులు, అంటుకొర్రలు, ఇవి రీజనబుల్ ప్రైసెస్. సో మిల్లెట్స్ అయినా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అయినా ఏవైనా సరే థింక్